మహా కుంభాభిషేకానికి ఏనుగుని తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభాభిషేకం సందర్భంగా గజవాహనాన్ని మేము దేవస్థానాన్ని తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గజవాహనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహత్యము మేరకు స్వామివారికి గజవాహనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి కూడా మేము గజవాహనం ద్వారా కుంభాభిషేకం నిర్వహించాలనే ఉద్దేశంతో కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతం నుండి ఈ గజవాహనాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ 4 రోజు ఉత్సవాల్లో ఈ గజవాహనం ద్వారా దేవుడికి సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ మహాకుంభాభిషేకాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఎన్ని రోజులు పట్టింది సార్ రావడానికి అక్కడి నుంచి? దాదాపు 3 రోజులు ఇక్కడికి తీసుకురావడానికి సమయం పట్టింది. ఇక్కడ మళ్ళీ 3 రోజులు స్వామివారి సేవలో పాల్గొంటుంది. తర్వాత 3 రోజులు తిరిగి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? గజవాహనానికి కావాల్సినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని దాదాపు 10 మందిని డిప్యూటేషన్ వేశారు. వాళ్ళు నిరంతరం పర్యవేక్షణలో ఈ ఏనుగుకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కల్పించకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం ప్రొవైడ్ చేశారు. ఈ వాహనం వచ్చే క్రమంలో అసలు ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, మరి వాటి ఆహారం ఏ విధంగా ఏర్పాటు చేశారు, అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు వచ్చేవి? దాదాపు గుల్బర్గా నుంచి ఇక్కడికి రావడానికి 3 రోజుల సమయం పట్టింది. ఈ 3 రోజుల్లో కూడా 3 రాష్ట్రాల సరిహద్దులను దాటుకొని మన సింగరకొండ దేవస్థానానికి రావడం జరిగింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఏనుగు వెంబడి వచ్చేసి వాళ్ళ యొక్క సరిహద్దులను దాటించే వరకు వాళ్ళే ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.